ఈ జనవాణి కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఒకసారి సమస్యలు ఉన్న చోట మనం వెతుక్కొని వెళ్తే వచ్చే సమస్యలు నిజంగా ఒక పొలిటికల్ పార్టీగా మాకు చాలా గొప్ప అవకాశం. పబ్లిక్ పాలసీస్ ఎలా డిజైన్ చేయాలి, సమస్యలకి పరిష్కారం ఎలా వెతకాలి, అసలు ఏ సమస్యలు ఉన్నాయి, ఎందువల్ల ఈ సమస్యలు ఇలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రధానంగా ప్రతి చోట కీలకమైన సమస్యలు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు నిర్మాణం కానీ రహదారులు ఎంత నీచంగా ఉన్నాయనేది ఒక కామన్ సమస్య. అలాగే టిట్కో హౌసింగ్ సమస్యలు, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలు, వైసీపీ దౌర్జన్యాలు, అలాగే కబ్జాలు, అలాగే మైన్లు దోపిడీ, శేషాచలం అడవుల నిలువు దోపిడీ, దేవాలయాల నిధుల్ని పక్కన మళ్లించడం, సమస్యలు అనేకం కనిపించినాయి. కానీ ముఖ్యంగా రాయలసీమకి సంబంధించి మిగతా కోస్తా జిల్లాల్లో ఎంతో కొంత ఒక తప్పు జరిగితే ఎక్కువ మంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి కోస్తా జిల్లాల్లో దళితులకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కువ మంది బయటకు వచ్చి ఆ సమస్యను బయటికి చెప్పగలరు. కానీ రాయలసీమలో మటుకు దళితులు గొంతు చాలా బలంగా నొక్కేస్తూ ఉన్నారు. ఎవరు బయటికి రాలేని పరిస్థితులు. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు కానీ, కర్నూలు కానీ, కడప కానీ, అనంతపురం కానీ ఇంతమంది యువత ఉన్నారు. ఇక్కడ టీవీల్లో చూస్తున్న, దీన్ని వీక్షిస్తున్న లక్షలాది మంది యువత ఉన్నారు. వీరందరికీ ఎందుకు ఉపాధి అవకాశాలు లేవు? ఇక్కడ ఒక పరిశ్రమ ఎందుకు రావు? మిగతా జిల్లాల నుంచి ఎందుకు కడప జిల్లాకి వెళ్ళలేకపోతున్నారు? కడప జిల్లా నుంచి కోస్తాంధ్రాకి రాగలుగుతున్నారు, కానీ కోస్తాంధ్ర నుంచి కడప జిల్లాకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు పరిశ్రమలు పెట్టలేకపోతున్నారు? అంటే అక్కడ రాజకీయ నాయకుల వ్యవహార శైలి, రాయలసీమ వెనకబాటుతనానికి ముఖ్య కారణం. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక్కొక్కరి దగ్గర వేల కోట్లు ఉన్నాయి. హార్సులు గుర్రాలు పెట్టుకొని చక్కటి ఫామ్ బైక్స్ పెట్టుకొని తిరిగే నాయకులు ఉన్నారు. కానీ ప్రజలకి ఒక చిన్నపాటి ఉపాధి లేదు. రైతాంగం నష్టపోతూ ఉంది. అలాగే ముఖ్యంగా కనీసం చెరువులు